దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు ఈ ఉదయకాలంలో మనందరినీ సజీవుల లెక్కలో ఉంచారంటే ప్రియులారా, మనం కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా ఆ ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మన ద్వారా ఈరోజు గొప్ప కార్యాలు చేయాలని, ఎంతోమంది కన్నీరు తుడవాలని, ఎంతోమందికి మనము ఆదర్శంగా ఉండాలని, మన ద్వారా వారి జీవితాల్లో నూతన అధ్యాయము ఆరంభం కావాలని ఈరోజు ప్రభు మనందరి జీవితాల్లో నూతన అభిషేకంతో నింపి ఉన్నారు. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు మన గురించి గొప్ప గొప్ప కలలు కంటూ ఉన్నప్పుడు ప్రియులారా, మరి మనము ఆ దేవుడి మీద ఆధారపడగలిగితే, ఆ దేవుని యొక్క చిత్తాన్ని ఈ లోకంలో చేయగలిగితే మన జీవితము ఎంతోమందికి సుమాతృకగా ఉంటుంది. అవును ప్రియులారా, ప్రతిరోజు అన్నీ మనకు అనుకూలంగా జరుగుతాయి అనడానికి లేదు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కష్టాలు ఉంటాయి, సంతోషము ఉంటుంది, శ్రమలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు. మనకు కొన్నిసార్లు మన ముఖం మీదనే ద్వారం మూసే వాళ్ళు ఉంటారు. మరికొన్నిసార్లు మనం అడగకపోయినా మన కొరకు ద్వారం తెరిచిపెట్టే వాళ్ళు ఉంటారు. ఇలా అన్ని రకాల పరిస్థితులలో ప్రియులారా, మన ఆలోచన విధానాన్ని బట్టి మన జీవితాన్ని మనమే సరియైన దారిలో మనము నడిపించుకోగలము. మనల్ని మనము మన ఆలోచనను ప్రతిరోజు గమనించకపోతే ప్రియులారా, మనకి జరుగుతున్న మంచి దాని మీద మన దృష్టిని పెట్టకుండా మనకి బాధను కలిగిస్తున్న దాని మీదనే మన దృష్టిని పెట్టినప్పుడు మన జీవితాన్ని ముందుకు కొనసాగించలేము. మన జీవితము ఎంతోమందికి బరువుగా, బాధగా, మన తల్లిదండ్రులకు కూడా కన్నీరు తెప్పించే విధంగా జరుగుతుంది ప్రియులారా. కాబట్టి ఏ పరిస్థితిలో మనం జీవిస్తున్నామో అది ముఖ్యం కాదు, కానీ ఎలాంటి దృష్టితో దాన్ని మనం చూడగలుగుతున్నామో, దాని గురించి ఎలాంటి ఆలోచనలు మనకి కలుగుతున్నాయో అది ముఖ్యం ప్రియులారా. అందుకని రెండు దారులు ఎప్పుడు కూడా మన ముందు ఉంటాయి. మనము యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుతూ ఉన్నప్పుడు, మంచి దృష్టితో చూసే వాళ్ళని దేవుడు విజ్ఞాని, వివేకి అంటున్నాడు. విజ్ఞానంతో చూసేవాళ్ళు ఏ పరిస్థితిలోనైనా దాని నుండి పరిష్కారము వాళ్ళు పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇతరులకు సలహాలను ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. వివేకముతో అన్నిటిని అర్థం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించి సరి అయిన నిర్ణయం తీసుకోవడం మాత్రమే కాదు, తమ యొక్క సలహాలను ఎవరెవరు అడుగుతున్నారో వాళ్ళ జీవితం కూడా సరిగ్గా ఉండడానికి వాళ్ళు ఎంతోమందికి తోడ్పడుతూ ఉంటారు. 17వ వచనం నుంచి మనం చూసినప్పుడు, ముందుగా మంచి ఆలోచన కలిగి ఉన్నారు, వీళ్ళు విజ్ఞానవంతులు, వీళ్ళు వివేకవంతులు అని మనం తెలుసుకోవాలంటే వారి జీవితము మనం గమనించినప్పుడు వాళ్ళు స్నేహపూర్వకంగా ఉంటారంట, వాళ్ళ జీవితము కనికరముతో నిండిందగా ఉంటారంట, వాళ్ళందరినీ అర్థం చేసుకునే వాళ్ళలాగా ఉంటారంట, వాళ్ళు శాంతి మూర్తులుగా ఉంటారంట, ఎవరిని కూడా వాళ్ళు తృణీకరించకుండా, ఎవరిని కూడా వాళ్ళు వంచనకు గురి చేయకుండా, ఎవరి పట్ల కూడా పక్షపాతము లేకుండా అందరినీ సమదృష్టితో ప్రేమించే వాళ్ళలాగా విజ్ఞానవంతులు, వివేకవంతులు ఉంటారంట. ప్రియులారా, మనము 14వ వచనం నుంచి చూసినప్పుడు, ఈ లోక తెలివితోడు కూడా కొంతమంది తమ జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటారు. ఈ లోక తెలివి, ఈ లోక విజ్ఞానం ఏం నేర్పిస్తుందంటే, ఎవరికి ఏమైనా పర్వాలేదు, నీవు మంచిగా ఉండాలి, నీవు నీ యొక్క పేరు ప్రతిష్టలను కలిగి ఉండాలి, ఎవరి గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు అని వాళ్ళు స్వార్థంతో, గర్వంతో తమకు తాముగా జీవించినప్పుడు అలాంటి విజ్ఞానాన్ని, అలాంటి వివేకాన్ని అది భౌతికము, అది పైశాచికము, అది లౌకికమని
మనకు వాక్యం నేర్పిస్తుంది. నా ప్రియ సహోదరుడ సహోదరి, ఈ లోకంలో మనం జీవించినప్పుడు ఈ 2 రకాల లౌకిక జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానాన్ని మనందరికీ కూడా మన దృష్టిలో దేవుడిచ్చినప్పుడు ఏ జ్ఞానంతో ఈ లోకంలో మనం జీవిస్తున్నామో, ఏ జ్ఞానమున్న వ్యక్తుల్ని మనం అనుసరిస్తున్నామో మనం తెలుసుకోగలిగినప్పుడు అప్పుడు మన జీవితాన్ని మనం సరియైన దారిలో నడిపించుకోగలము. మంచి ఆలోచనతో మనకి సరియైన నిర్ణయాలను మనం చేసుకోగలము. ప్రియులారా, ఒక జరిగిన సంఘటన ఇలా నేను చదివాను. 1800 సంవత్సరంలో లండన్లో ఒక చిన్న బాబు, వాళ్ళకంత పేదరికంలో ఉన్నాడు. తల్లి మాత్రమే ఉంది, తండ్రి లేడు. ఇంకా తమ జీవితాన్ని తల్లి తను ఇద్దరే తమ కుటుంబాన్ని నడిపించుకోవాలి. కాబట్టి ఆ చిన్న వయసులోనే ఉదయం 5 గంటలకు లేచి తమ ఇంటిలో పనులన్నీ చేసుకుని తమ తల్లితో కలిసి వేరే స్థలానికి వెళ్ళి రోజు మొత్తంలో 14 గంటలు అతడు కష్టపడి పనిచేసేవాడంట. ఇక తల్లి ఒంటరిగా ఉంది కదా, తల్లికి సహాయం చేయాలి కదా అని ఒక 2 సంవత్సరాలు చాలా కష్టపడి పనిచేశాడంట. 2 సంవత్సరాల తర్వాత ఇక తన జీవితం మీద తనకే విరక్తి కలిగింది. ఇక ఇలా నేను జీవిస్తే నేను ఇక జీవించి లాభం ఏంటి? నా జీవితంలో ఒక సంతోషం లేదు, ఒక స్నేహితుడు లేదు, నేను అనుభవించాలనుకున్నది ఏది నా దగ్గర లేదు, నా బాల్యాన్నంతా కూడా నేను కోల్పోతున్నాను. ఇలాంటి జీవితము నేను జీవించడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందా అని ఒకరోజు తన తల్లితో మాట్లాడుతూ, ఇక ఈ విధంగా మన జీవితం ఉండబోతుందో అంటే ఇక నా జీవితానికి అర్థం లేదు, పరమార్థం లేదు, త్వరలో నేను నిన్ను కూడా వదిలివేసి వెళ్ళిపోతాను, కానీ నీ గురించే నాకు బాధగా ఉంది, నిన్ను వదిలివేసి నేను ఎలా వెళ్ళాలి అని తన బాధను తన తల్లితో చెప్పినప్పుడు తన తల్లి ఒక సలహా ఇచ్చిందంట. అదేంటంటే, నీ స్కూల్లో ఒక టీచర్ అంటే నీకు చాలా గౌరవం కదా, చాలా ఇష్టం కదా, నీకున్న బాధలన్నీ కూడా ఒక ఉత్తరం రాయి. ఆ ఉత్తరంలో నువ్వు ఎలాంటి బాధలు పడుతున్నావు, ఎలాంటివి ఏమేమి నువ్వు కోరుకుంటున్నావు అన్నీ ఆ ఉత్తరంలో రాసి నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు నీ టీచర్ గారికి అది ఇవ్వు. నీ టీచర్ గారు నీకు ఏం చెప్తారో దాన్ని బట్టి నువ్వు అలా జీవించు, అది నీకు సరైన మార్గంలో నిన్ను నడిపిస్తుందని చెప్పినప్పుడు ఆ టీచర్ గారంటే ఆ బాలుడికి చాలా ఇష్టం కాబట్టి ఆమె ఉత్తరాలు రాయడము, ఈ బాబు సరైన ఉత్తరాలు రాయడము, అలా కొంతకాలం గడిచిందంట ప్రియులారా. ఈ బాబు తన బాధలంతా చెప్పడము, ఆ టీచర్ గారు దానికి సంబంధించిన జవాబు రాయడము, ఆ బాబును ప్రోత్సహించడము, అలా చెప్పి కొన్ని సంవత్సరాల వరకు అలా తన ప్రోత్సాహంతో నువ్వు చాలా కష్టపడే వ్యక్తిత్వం కలిగిన వాడవు, దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు, గొప్ప స్థానంలో దేవుడు నిన్ను లేపబోతున్నాడు, ఈ కష్టాలు నిన్ను అనుభవిస్తున్నామంటే దేవుడు నిన్ను గొప్ప పనికి నిన్ను ఉపయోగించుకోబోతున్నాడు, ఈ శ్రమల వలన నీకు తర్ఫీదునిస్తున్నాడు, నువ్వు ఎంతోమందికి మార్గచూపరిగా ఉండబోతున్నావు. ఇలా రకరకాలుగా తన ఉత్తరాల ద్వారా ఆ టీచర్ గారు ఆ బాబుని ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళంట. ఇక తన యొక్క ఆలోచన రీతి కూడా మారి మంచి ఆలోచన కలిగి ఈ శ్రమలను ఒక శ్రమల్లాగా చూడకుండా ఒక తర్ఫీదులాగా దేవుడు తనకి ఇచ్చే ఈ గొప్ప తర్ఫీదు ద్వారా నేను ఒక గొప్ప వ్యక్తిలాగా మారబోతున్నాను అని తనకి తాను తెలుసుకున్నాడు. కాబట్టి తన జీవితాన్ని కొనసాగించడానికి ఆరంభించాడంట ప్రియులారా. అలా ఆరంభించిన వ్యక్తి తన యొక్క కష్టాలను నష్టాలను టీచర్ గారికి ఉత్తరాల ద్వారా రాయడము అలవాటైన వ్యక్తి తర్వాత చిన్న చిన్న పుస్తకాలు రాయడము మొదలుపెట్టాడంట. అలా చిన్నగా పుస్తకాలు రాయడం మొదలుపెట్టి తన జీవితంలో చాలా పేరొందిన రచయితగా 80 పుస్తకాలు అతడు రాశాడంట. అతనే ఎవరు కాదు, హెచ్జి వెల్స్. చాలా పేరు ప్రఖ్యాతులుగా అంచిన ఆ రచయితగా రాయగలిగాడంటే తన శ్రమల మీద దృష్టిని పెట్టి ఉంటే అప్పటికే తన జీవితం అయిపోయేది ప్రియులారా. కానీ ఆ ప్రతి శ్రమ వెనుక దేవుడి ప్రణాళిక ఒకటి ఉంది అని గుర్తించగలిగాడు కాబట్టే అంత గొప్ప రచయితగా దేవుడి చిత్తంలో అతడు పేరెన్నుకగలిగాడు. కొన్నిసార్లు మన జీవితంలో అలాంటి ప్రోత్సహించే మనుషులు లేకపోవచ్చు, అలా ఆదరించే గురువులు మనకి లేకపోవచ్చు, కానీ స్వయాన దేవుడే మనకి గురువుగా ఉండగా, తండ్రిగా ఉండగా మనుషుల దగ్గర నుంచి మనం పొందలేనిది దేవుని దగ్గర నుంచి పొందవచ్చు కదా. 46వ కీర్తన 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనల్ని మనము
దేవుని కాపదలలోనికి అప్పగించినప్పుడు చూడండి, కీర్తనకారుడు ఏమంటున్నాడు, దేవుడు నాకు బలము, దేవుడు నాకు ఆశ్రయము, ఆ దేవుడు నాకు కాపలాగా ఉండగా నన్ను కాపుదలలో ఉంచగా, భూకంపాలు వచ్చినా, సముద్రాలు ఘోషించినా, కొండలే వచ్చి సముద్రంలో పడిపోయినా కూడా ఆ దేవుని కాపుదల నాకు తోడుగా ఉన్నప్పుడు ఇక నేను భయపడను. ఆ దేవుని ముందు నన్ను నేను సమర్పించుకొని, నా శ్రమలు, వేదనలు, శోధనలు అన్నీ కూడా సమర్పించుకొని, ఎవరు నన్ను పట్టించుకోపోయినా దేవుని కాపుదల నాకు తోడుగా ఉంది కాబట్టి నేను ముందుకు సాగిపోతానంటున్నాడు. ప్రియులారా, నోవాను దేవుడు ఎన్నుకున్నప్పుడు జల ప్రళయము వచ్చింది. నోవా దేవుని మీద కాపుదలలో ఉన్నాడు కాబట్టి జల ప్రళయము నోవా వలన అతని కుటుంబాన్ని కూడా కాపుదలలో ఉంచి ఆ జలప్రలయం అతన్ని ఏమీ చేయలేకపోయింది. ఈ ఉదయకాలంలో నా ప్రియ సహోదర సహోదరి, ఆ దేవుని కాపుదలలో నిన్ను నీ కుటుంబాన్ని నీవు అప్పగించుకున్నట్లయితే, పక్షపాతము లేని దేవుడు, నోవాను కాపాడిన దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడడానికి ఆయన సజీవుడిగా ఉన్నాడు. ప్రియులారా, 4వ వచనం 46 కీర్తనలోంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ దేవుడు మనతో ఉన్నాడు, ఇమ్మానుయేలుగా మనలో ఉన్నాడు. ప్రియులారా, మనమే ఒక దేవుని ఆలయం అయినప్పుడు, ఆ దేవుని ఆలయంలో పవిత్రాత్మ ద్వారా దేవుడు మనలో జీవిస్తూ ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు మనల్ని తృణీకరించినా, మనలో ఉన్న ఆ దేవుని ఉనికిని మనం గుర్తించగలిగినప్పుడు, ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలని చూడండి, వాళ్ళని దాసత్వము నుంచి వాళ్ళని విడిపించకుండా ఆ ఫరో రాజు ఆ దాసత్వంలోనే ఉంచాలి అనుకున్నప్పుడు దేవుడు వారిలో ఉండి వారిలోనే నాయకుడిని ఎన్నుకొని దేవుడు చేసిన గొప్ప కార్యముల ద్వారా దాసత్వం నుంచి విడుదలను కలిగించారు. ఆ యేసు ప్రభు తన పరిశుద్ధాత్మను మన ఆత్మలో కుమ్మరించి మనలోనే జీవిస్తున్నాడు. ప్రియులారా, ఆయన ఉనికిని మనము కలిగి ఉన్నట్లయితే, ఆ దేవుని సన్నిధిని మనము మోసుకొని జీవిస్తున్న వ్యక్తుల్లాగా ఈ లోకంలో మనం జీవిస్తున్నట్లయితే ప్రతి క్షణము కూడా ఆయన ఆదరణ మనం పొందవచ్చు, ఆయన ఉనికిని మనం కనుగొనవచ్చు, ఆ తండ్రి ప్రేమను ఈ లోకంలో మనం అనుభవించవచ్చు. అంతేకాదు, ఆ దేవుడు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఆయన సార్వభౌముడైన దేవుడు, సర్వశక్తిమంతుడగు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు. ప్రియులారా, ఎలాంటి శ్రమ మనకి వచ్చినా, ఎలాంటి శోధన మనకి వచ్చినా ఆ దేవుడికి తెలియకుండా ఒక తల వెంట్రుక కూడా అది జీవం లేనిది అయినప్పటికీ దాని గురించి కూడా దేవుడు శ్రద్ధ వహిస్తున్నాడంటే, మన జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితుల గురించి దేవుడు మన గురించి శ్రద్ధ వహించడా? దేవుడు మన పరిస్థితులలో మనకు తోడుగా ఉండడా? దేవుడు మన పరిస్థితి నుంచి మనల్ని గట్టెక్కించడానికి చూడడా? ఈ ఉదయకాలంలో నిన్ను నీ కుటుంబాన్ని ఆ దేవునికి పూర్తిగా నువ్వు అర్పించుకోగలిగినట్లయితే, సార్వభౌముడైన దేవుడు, సర్వ సృష్టిని తన ఆధీనంలో ఉంచుకున్న దేవుడు ప్రతి పరిస్థితి నుంచి మనల్ని బయటికి తీసుకుని రాగలడు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఈ లౌకిక జ్ఞానము వలన కాకుండా మన జీవితాన్ని నడిపించుకోకుండా దేవుని జ్ఞానం ద్వారా, దేవుని వివేకం ద్వారా మన జీవితాన్ని నడిపించుకోవడం మాత్రమే కాదు, మనతో ఉన్న వారికి ఎంతోమందికి మనము మార్గచూపరులుగా, సుమాత్రికగా మన జీవితం ఉండడానికి ఈ ఉదయకాలంలో మనందరినీ ఆశీర్వదించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. యెహోవా ఈరేగా మా యొక్క ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఉన్న దేవానికి స్తోత్రం. యెహోవా షమ్మాగా మీరు మాతో ఉన్నారు ప్రభువా, మీకు స్తోత్రం. యెహోవా రఫాగా మా ప్రతి రోగాన్ని మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచడానికి నాయనా మీరు మమ్మల్ని ఈ ఉదయకాలంలో ఆశీర్వదిస్తున్నారు తండ్రి, మీకు స్తోత్రం. యెహోవా షాలోమ్గా శాంతినిచ్చే దేవుడుగా మీరు ఉన్నారు ప్రభువా, నీకు స్తోత్రం. అయ్యా యేసయ్య, మీరు ఈ లోకంలో నాయన శ్రమలు పొంది మరణించి ఉత్థానమైన తర్వాత నీ శిష్యులు అనాథలుగా పైగదిలో ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రవ్వా, మీరు వారి మధ్యలోనికి దిగివచ్చి వారి భయాన్ని తొలగించి మీకు శాంతి కలుగునుగాక, మీరు భయపడవద్దు అని చెప్పినట్లుగా ప్రవ్వా, ఈ ఉదయకాలంలో నాతో కలిసి ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబంలో ఉన్న భయాన్ని తొలగించండి, ఉన్న వేదనను, బాధను, శోధనను తొలగించండి ప్రవ్వా.
నాయన దైవ జ్ఞానం ప్రకారము ఏ విధంగా దాని నుంచి బయటపడాలో మీరు మాకు ఈరోజు దారిని చూపిస్తున్న దేవానికి స్తోత్రం. మీ కృప మాకు తోడుగా ఉండగా ప్రతి పరిస్థితుల్లో మమ్మల్ని విజయవంతంలో నడిపించే దేవుడవు మీరు మాకు తోడుగా ఉండగా ఈరోజు ప్రతి పరిస్థితిని మీ నామములో ఎదుర్కోవడానికి మమ్మల్ని అందరినీ నూతనంగా అభిషేకించిన తండ్రి మీకు స్తోత్రం. అయ్యా, మాతో ఉన్న వారందరినీ కూడా సత్యంలోనికి నడిపించడానికి మమ్మల్ని మార్గచూపరులుగా ఎన్నుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, విజ్ఞానము వివేకము మన సొంతము మాత్రమే కాకుండా మనతో ఉన్న ఎంతో మందికి అది ఉపయోగకరం ఉండేలా నూతన ఉదయంలో అభిషేకాన్ని పొందిన మనము మన కొరకు మాత్రమే కాదు, మనతో ఉన్న సమాజం కొరకు కూడా దేవుని మహిమ కొరకు జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.